అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకుల టాక్ ఆఫ్ ది టాపిక్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక స్కామ్. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానాలో ఒక భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఫౌండేషన్ మాటున కోట్ల రూపాయలు తన సొంతానికి వాడేసుకున్నారు మాజీ ట్రెజరీ. 2 ఏళ్లుగా జరిగిన ఈ తంతు తాజాగా బయటకు వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు చర్యలు ప్రారంభించింది తానా. అదేంటో చూద్దాం. తానాలో భారీ స్కామ్. 1 కాదు 2 కాదు 25 కోట్ల స్కామ్. తానా ఫౌండేషన్ నుంచి నిధుల మళ్లింపు. తానా బోర్డుకు తెలియకుండా నిధుల దుర్వినియోగం. సొంతానికి వాడుకున్న మాజీ కోశాధికారి. తానా నిధుల గోల్మాల్ ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో ప్రకంపనలు రేపుతోంది. తానాలో సేవా విభాగమైన ఫౌండేషన్ లో భారీగా నిధుల గోల్మాల్ జరిగింది. ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు నిబంధనలకు విరుద్ధంగా బోర్డుకు తెలియకుండా నిధుల్ని తన సొంత అవసరాలకు వాడుకున్నాడు. ఇర్వింగ్ లోని తన సొంత ఐటీ కన్సల్టింగ్ కంపెనీ బృహత్ టెక్నాలజీ సంస్థకు 25 కోట్లకు పైగా తానా ఫౌండేషన్ అధికారిక ఖాతా నుంచి బదలాయించుకున్నాడు. చూస్తున్నారుగా, 2022 సెప్టెంబర్ 15 నుంచి ఎప్పుడెప్పుడు ఎంత మళ్లించుకున్నాడో అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. 2022 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు $3 మిలియన్, అంటే దాదాపు 25 కోట్లకు పైగా నిధుల్ని మళ్లించుకున్నాడు. ఇదే ఇప్పుడు తానాలో సెగలు పుట్టిస్తోంది. $3 మిలియన్ పైగా నిధుల్ని మళ్లించిన వార్తలు వైరల్ గా మారడంతో తానా బోర్డు దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఫౌండేషన్ లో డిస్కస్ చేయకుండా శ్రీకాంత్ తన ఇష్టానుసారంగా నిధుల్ని వాడుకున్నట్టుగా గుర్తించింది. శ్రీకాంత్ తో పాటు అప్పటి ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ జరిగే బోర్డు సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే నిధులు వెనక్కు తెచ్చేలా న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టినట్లు ప్రస్తుత తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి చెప్పారు. తానాలో ఇలాంటి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్స్ అనేవి కొత్త ఏం కాదు. 4 దశాబ్దాల్లో చాలా సార్లు ఇలాంటివి జరిగాయని తెలుస్తోంది. నిధుల దుర్వినియోగం జరిగినప్పుడల్లా వివరణ తీసుకోవడం, చర్యలు లేకుండా వదిలేయడం కామన్ గా మారింది. దీంతో మళ్లీ ఇలాంటి అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారస్తులు కూడా తానా ఫౌండేషన్ కు డొనేషన్లు ఇస్తుంటారు. విపత్తుల సమయంలో సాయం, తెలుగు రాష్ట్రాల్లో పేదలకు, అమెరికాలో పేద విద్యార్థులకు, వైద్య శిబిరాలకు తానా ఫౌండేషన్ ఈ నిధులను ఉపయోగిస్తుంది. తానా ఫౌండేషన్ లో జరుగుతున్న ఇలాంటి అక్రమాలు బయటకు వచ్చాక దాతలు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫౌండేషన్ కు సాయం చేయడానికి కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 ఏళ్లుగా ఫౌండేషన్ నిధులు పక్కదారి పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇప్పుడు చర్యలు ప్రారంభించడం చూస్తుంటే తానాలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఇది ఇప్పుడు ఈ మధ్య బోర్డు శ్రీకాంత్ పోలవరపుని ఎక్స్ప్లెనేషన్ అడగటం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీకాంత్ పోలవరపు ఈరోజు అంటే బేసికలీ 25th నవంబర్ నాడు వారి బోర్డు మీటింగ్ జరుగుతుంది. వారు ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వస్తుంది. ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి వెళ్ళినాయి, ఏం జరిగింది, ఎందుకు బిజినెస్ అకౌంట్కి వెళ్ళినాయి అనేది పర్టికులర్ ఆ టైం ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంది. పోలవరపు శ్రీకాంత్ గారు బోర్డు ముందుకు వస్తారా అనేది ప్రశ్న. అండ్ వారి ఇచ్చే సమాధానంతో బోర్డు సాటిస్ఫై అవుతుంది అనేది చూడాలి. ఇందులో నిజానిజాలు మనకి ఇంకో 2 రోజుల్లో తెలుస్తాయి. వెంకట్ ములుకుట్ల, TV9 USA. అనుమానం వస్తుంది కదా, బోర్డులో అంతమంది ఉంటే వాళ్ళెవ్వరికీ తెలియకుండా ఒక్క ట్రెజరీ ఇంత పెద్ద అమౌంట్ని దారి మళ్ళీ చేయగలరా? దీనికి ఇప్పుడు తానా ఏం చెప్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.